గీతా విశ్వనాథ్ గారికి. ఏమన్నీ అడ్రస్ చేయాలన్నా 1 కాదు 2 కాదు 3 కాదు బిరుదులు దాని ముందు ఎన్నెన్నా పెట్టచ్చు, ఎన్ని పెట్టినా చాలు. అటువంటి మన గీత గారికి, అలానే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సమాంజలి. ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ, అలానే మీడియా మిత్రులు కానీ ఇతర గ్రామాలు అన్ని నా ఆహ్వానం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్సమాంజలి. ముఖ్యంగా నేను చెప్పాలనుకునే ఆల్రెడీ తమ్ముడు చెప్పేశాడు, నేను ఎక్కువసేపు మాట్లాడాను. కానీ మిగిలిన నాయకులకు ఉన్న డిఫరెన్స్ మన అందరికీ తెలుసు, ప్రత్యేకంగా కూడా చెప్పక్కర్లేదు. మేడం చెప్పినట్టు వాళ్ళ జనాలు పోగేసుకోవాలి, మనమైతే జనాలు కంట్రోల్ చేసుకోవాలి, మనం జనాలు కంట్రోల్ చేసుకోవాలి. మనం జనం కంట్రోల్ చేయాలంటే మన మనసులన్నీ ఆయన దోచాడు కాబట్టి, ఆయన మీద మన మనసు ఉంది కాబట్టి, అంటే ఆయన ప్రవర్తన మన పట్ల ఆ రీతిగా ఉంది కాబట్టి మనం ఆయన పట్ల అంత ఆకర్షిత. మనం అంటే ప్రతి ఆయనకి A to Z ఆయన ఒకటే. నేను ఆయన కానీ ఆయన తండ్రి కానీ ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గారు అప్పుడు ఆయన మరణం విషయంలో కూడా ఎండ్ యూజర్కి ప్రతి పథకం వెళ్ళాలన్న దృక్పథం ఆయన. అది నిజంగా వెళ్తుందా లేదన్నా చూడాలని, అకస్మాత్తుగా వెళ్ళాలని, ఎవరికి చెప్పకుండా ఇన్స్పెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఎంతమంది చెప్పినా సరే హెలికాప్టర్ అవ్వడం, అది క్రాష్ అవ్వడం అలా జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మండల అధ్యక్షులు ఆనాల్ సుదర్శన్ గారికి, అలాగే 3 మండలాల అధ్యక్షులు, అలాగే వివిధ విభాగాల అధ్యక్షులు అందరికీ కూడా నా జయభీములు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు. ఎందుకంటే మేడం గారి గురించి 2 మాటలు చెప్పిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్తాను. మేడం గారు ఏంటంటే వందా గీతం మేడం గారు ఎవరు ఏమిటి అనేది చూడకుండా సమస్యని డైరెక్ట్ గా అడ్రస్ చేసేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది శ్రీమతి వందా గీతా విశ్వనాథ్ గారు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకి ఏ సమస్య వచ్చినా సరే ఆయన మేడం గారికి వస్తే ఆ సమస్యను పరిష్కరించే వరకు మేడం గారు మరి అది చేస్తారనే దానికి మా గ్రామంలో ఒక నిదర్శనం ఉంది. వచ్చారంటే మా గ్రామంలో వరదలు వచ్చి మునిగిపోతే నేను ఎప్పటికీ గుర్తు చేసుకున్నాను. మేడం గారు ఎంత లేటుగా వచ్చి మా గ్రామానికి వచ్చి మరి ఆ వరద కార్యక్రమంలో అందరికీ ఇవ్వండి. మేడం గారు మొత్తం అందరికి ఫోటోలు తీసిన తర్వాత వెళ్తారు. మీరు దయచేసి సిపి పార్టీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల వెన్నంటూ ఉంది. ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది, ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది. 2 సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడ వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు, ఒక పక్క విద్యుత్ సమస్య, ఒక పక్క విద్యార్థులకు సమస్య, ఒక పక్క యూరియా సమస్య, ఒక పక్క రైతులకి కొనుగోలు సమస్య, కొనుగోలు కేంద్రాల సమస్య, మద్దతు ధర సమస్య, ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే తీసి ఇచ్చేయమంటారా అనే పరిస్థితులు.
ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అది కట్టమంటే విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది. ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవి ఏమీ పట్టించుకోరు. సూపర్ 6 అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్తో ఆపేయడం జరిగింది. మొదటి 2024 జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు 25 జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1-2 పథకాలు ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయటం జరిగింది. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నంటూ ఉండాలి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద. మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరపున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులుగా లోడా అప్పలరాజు గారు, అదేవిధంగా మరి చెట్టుబతుల నాని గారు కూడా మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా ఇద్దరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెస్తూ ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు విన్నట్టే ఉంటుంది. ప్రధానంగా హిందూపురం ఎమ్మెల్యే తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాము. అది ఒక పవిత్రమైన చట్టసభ, అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం, ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టం. ఇటువంటి దురదృష్ట సంగతులు ఇక ముందు జరగకూడదు. ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆ వ్యక్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమే కాదు, రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు. ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరినీ ఎవరినైనా గౌరవించే వ్యక్తి, ఎవరినైనా కూడా సంయమనంగా చూసే వ్యక్తి గురించి ఆ విధంగా అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తూ ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రస్తావనలు ఇక ముందు రాకుండా చూసుకోవడం మంచిదనేది మేము భావిస్తాం.